కొంతమంది ఆవేశాన్ని అణుచుకోలేక అన్నం కంచాల్ని విసిరికొడుతూ ఉంటారు. జీవితంలో ఎవరైతే అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తారో, కోపంతో విసిరి కొడతారో అది వారికి దూరమవుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. పిల్లలైనా యువకులైనా తెలుసో తెలియక ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళు భోజనం చేసే సమయంలో తల్లిదండ్రులు మందలించడం జరుగుతుంటుంది. ఆ మాటలను భరిస్తూనే బాధపడుతూనే వాళ్ళు భోజనం చేస్తారు. ఇలా ఆవేదనని అణుచుకుంటూ చేసిన భోజనం వంట బట్టకపోగా అనేక అనారోగ్య సమస్యలను కొని తెస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి పర్వదినం కాకుండా అలా అందరూ కోపంతో కటిక ఉపవాసం చేయడం కూడా దోషమేనని పెద్దలు చెబుతున్నారు. భోజనం చేస్తున్న వారిపై ఆవేశపడటం వలన శాస్త్ర సంబంధమైన దోషాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అందువలన భోజన సమయంలో సాధ్యమైనంత వరకు కోపతాపాలకు పోకుండా ఉండటమే అన్ని విధాలా మంచిదని చెప్పవచ్చు. భోజనం అనేది పవిత్రమైన ప్రదేశంలో కూర్చొని ప్రశాంతంగా చేసినప్పుడే వంటబడుతుంది. అందుకే హడావిడి పడకుండా మాట్లాడకుండా భోజనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.